గురుగారు, జగన్మాతను హ్రీంకార రూపిణి అని అంటారు. హ్రీంకారం అంటే ఏమిటి? అమ్మవారిని గుర్తించడానికి 3 బీజాక్షరములు ఉన్నాయి. ఓం, ఐం, హ్రీం, శ్రీం. ఐం, హ్రీం, శ్రీం అనేటువంటివి 3. ఈ 3 కూడా శక్తి స్వరూపములు. ఉన్న అమ్మవారు ఒక్కరే, అసలు పరబ్రహ్మము ఒక్కడే అని కదా లోకంలో పెద్దలు చెబుతున్నది, శాస్త్రం చెబుతున్నది కూడా. భగవంతుడు ఒక్కడే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వేరుగా లేరు. బ్రహ్మ యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తికి ఐం అని పేరు. విష్ణువు యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తికి శ్రీం అని పేరు. పరమేశ్వరుని శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తికి హ్రీం అని పేరు. ఐం, హ్రీం, శ్రీం అని. ఈ హ్రీం అంటే పార్వతీదేవి యొక్క రూపము, శక్తి స్వరూపము. దేనికి ఉపయోగపడుతుంది ఈ శక్తి స్వరూపము? హ్రీంకారాసన గర్భితానల సుఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం అని మంత్రం చెబుతున్నది, వేద మంత్రం. ఆ హ్రీంకారాసన, హ్రీం అనేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి మీద ఆసన, కూర్చుని ఉంటుంది అమ్మవారు. ఆ కూర్చుని ఉండటం చేత ఆ అమ్మవారికి సర్వ విధములైనటువంటి శక్తులను పొందేటువంటి అవకాశం. అంత శక్తి కలిగినటువంటి ఆ తల్లి ఎవరి వద్ద ఉన్నది అంటే పరమేశ్వరుని వద్ద ఉన్నది. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు తాను ఏ వృత్తిని, తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలో ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి కావలసిన శక్తి ఎవరు అంటే ఈ హ్రీం అనేటువంటి శక్తి. బ్రహ్మగారికి సృష్టి చేసేటువంటి శక్తి, విష్ణువుకి స్థితి చేసేటువంటి శక్తి, పరమేశ్వరునకు లయం చేసేటువంటి శక్తి. ఆ లీనం చేసుకునేటువంటి శక్తిని పరమేశ్వరునకు కల్పించింది ఎవరు అంటే అమ్మవారే. ఆ హ్రీంకారము అనబడేటువంటి శక్తి కలిగిన అమ్మవారు పరమేశ్వరునకు లయం చేసుకునేటువంటి శక్తిని కల్పిస్తున్నది. కనుక ఆ హ్రీం అనేటువంటి శక్తి ఏం చేస్తుందంటే సర్వమును తనలో లయం చేసుకుంటుంది. దివ్యమైనటువంటి శక్తి కలిగినది. ఆ శక్తి అందే అమ్మవారు కూర్చుని ఉంటుంది. అందువల్ల హ్రీంకారంతో అమ్మవారిని సేవిస్తారు. ఆ హ్రీం అనేటువంటి బీజాక్షరంతో అమ్మవారిని పూజిస్తారు. అయితే ఇవి బీజాక్షరములు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారు, ఎలా పడితే అలా పూజించే అవకాశం కానీ, స్మరణ చేసే అవకాశం కానీ, జపం చేసే అవకాశం కానీ లేదు. ఎవరైనా ఒక గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది ఆ ఉపదేశం ద్వారా అప్పుడు దాన్ని జపం చేసుకోవాలి. ఆ హ్రీంకారంలో హకార, రకార, ఈకారములు ఉన్నాయి. హ అనే అక్షరము, ర అనే అక్షరము, ఈ అనేటువంటి అక్షరం. ఈ అని 2 అక్షరాలు చెబుతాం కదా, అందులో రెండవది. ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఏమిటయ్యా అంటే హకారము సృష్టి చేసేటువంటి శక్తి, రకారము స్థితి చేసేటువంటి శక్తి, ఈకారము లయం చేసే శక్తి. కనుక హ్రీం అని ఎప్పుడైతే అన్నామో ఈ 3 శక్తులు కలగలిపిన శక్తియే అమ్మవారు కనుక హ్రీం. అందుకనే అమ్మవారిని హ్రీంకార బీజాక్షరంతో పిలుస్తారు. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పిలిచే అవకాశం లేదు. ఎవరి దగ్గరైనా ఉపదేశం పొందినప్పుడే ఈ బీజాక్షరములను గురించి చెప్పవలే, బీజాక్షరములు జపం చేయవలే. మామూలుగా లలిత అనే నామం ఎన్నిసార్లైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు, ఏ స్థితిలో ఉన్నా చేయవచ్చు. కానీ బీజాక్షరాలు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు అని మంత్రశాస్త్రం మనకు చెప్పిన మాట.